భౌతికంగా కానీ ఏది భార్య భర్తలను విడదీయలేదంట. అర్థమైనా? శారీరకంలో కానీ మానసికమైనటువంటి మనస్సుకు సంబంధించినవి ప్రతిదీ కూడా ఏ ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈ ప్రపంచంలో ఏది విడదీయకూడదు. వారిని ఎప్పుడు కూడా గొడవల చిచ్చులు పెట్టకూడదు. వారిని ఎప్పుడు కూడా నిష్ఠూర పెట్టకూడదు. వారిద్దరు సంతోషంగా ఉండేటట్లు చూడాలి. నీ కూతురు నీకెంత ఇష్టమో, నీ కుమారుడు నీకెంత ఇష్టమో అంతలో కూడా నీ పిల్లలే. అసలు మనం అందరం దేవుని పిల్లలని, మనందరం మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఈరోజు దయచేసి గుర్తించాలి. వింటే బాగుపడతారు, వినకపోతే మీకే ప్రమాదం. ఒకరోజు వినల భార్య భర్తలు కలిసి ఉన్నంత వారికి ఆదాము హవ్వ జీవితంలో ఎంత ఉత్సాహం, ఎంత ఆనందం. ఏదైనా తోటలో అన్ని ఫలాలు తిన్నాడు, అన్ని ఫలాలు అనుభవించాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఒక రోజు ఆదాము భార్యను విడిచిపెట్టి పక్కకి వెళ్ళాడు, లేదు కదా, ఆదాము లేని సమయంలోనే వచ్చిందంటావు సాతాను. ఉన్నప్పుడు వచ్చిందా? భర్త వెళ్ళిపోయినప్పుడు ఎవరు వచ్చాడు? సాతానుగా వస్తాడు. మా బాగున్నావా, ఏం చేస్తున్నా, ఏం సంగతిలో, ఎట్లా ఉన్నావు? ఇక సాడి రోడ్డు వస్తాడు. ఇప్పుడు దేమంటే ఇప్పుడు సర్పంలో అక్కడి సర్పం వచ్చింది, ఇప్పుడు సర్పాలు రావు, సర్పం రూపంలో ఉన్న మనుషులు వస్తారు ఇంటికి. జాగ్రత్త. ఆ అప్పను ఒంటరిగా ఉన్న సమయంలో ఆదాము పక్కకి వెళ్ళి ఉంటాడు. ఏం కాయలు తింటాడు మంచిగా, ఏదో కాయలు తింటానికి ఉంటాడు. బాబు మరి ఉద్యోగం చేస్తారు, పని చేసే వాళ్ళు పని చేస్తారు, ఎక్కడ కూర్చోండి ఎలా కూడా ఉంటారా? అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బైబిల్లో ఆలోచిస్తుంటే చదువుతుంటే అది అప్పుల పుస్తకాలు ఎక్కడ అసలు గ్యాప్ విడిపోయినట్టు లేదండి. అసలు అప్పుల పుస్తకాలు అసలు ఎక్కడికి వెళ్ళిద్దరో కలిసే ఉంటారు, కలిసే ఖాళీ ఎక్కడ ఉంది. ఇటుండే ప్రార్థన అంటారు, ఇటుండే పరుగు పెడతారు, ఇటుండే పక్కన వాకింగ్ చెప్తారు. 24 గంటలు లేదంటే గ్యారాలు కొనుక్కుంటున్నారు. ఇంకెక్కడ గ్యాప్ వచ్చే టైం లేదు. సాతాను త్వరలోనట్టుగానే విడిపోయినట్టుగానే అన్న నీకు నా సంబంధం గొడవడుకున్నట్టుగానే ఎక్కడ లేదు. జాగ్రత్తగా వినండి. కానీ ఆదాము మొత్తానికి ఎక్కడికి వెళ్ళాడు? ఈ కుటుంబం అందుకే మంచి ఆదర్శవంతమైన కుటుంబం అంటారు. అయితే ఎదుటి సమయంలో సాతాను వచ్చాడు. ఇది నిజమా అన్నాడు. ఏంటండి? మనం బస్సు కొట్టుకుంది, సౌండ్ ఎక్కువ అమ్మా, బస్సు కొట్టే పాపం. ఇది నిజమా? ఎన్ని చెట్లు తినొచ్చు, ఈ ఫలం తినొద్దన్నాడా? అది తింటే దేవదూతలు అయిపోతాం. అందుకే దేవుడు తినొద్దని చెప్పాడు. ఎంత తెలివిగా మాట్లాడాడు చూడండి. ఈరోజు సాధారణ మాట సరికి పడిపోయిందా లేకపోతే అట్టగే ఉందా? ఎవరన్నా నువ్వు సాతాను? ఎందుకు వచ్చేవరా నువ్వు? నా భర్తకి చెప్తాను ఆదాము కానీ అంత శ్రీ ఎందుకనింది? లాభాల మాటల్లో పడిపోయింది. ఈరోజు భార్యలారా ప్రతి విషయం, ఒక విషయం స్టెప్ తీసుకునేటప్పుడు, ఒక విషయం నువ్వు చేసేటప్పుడు, ఒక పనిని నీ సొంత ప్రయత్నంగా భార్య అనేటువంటి వాళ్ళు భర్తకు చెప్పకుండా ఏది చేయకూడదు. భార్య అనేటువంటి వాళ్ళు భర్తకు తెలియచేయాలయ్యా, ఇదిగో ఈ పండు తినమంటావా వద్దని ఆయన అడిగితే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ తెలియగలిగినాడు. భార్య ఏంటంటే ఇది కొంచెం పసుపు ఉన్నాడు కాబట్టి ఇది తెలుసు. కొంచెం దేవుడితో మరి డైరెక్ట్ గా మట్టిలో నుంచి వచ్చాడు. ఈయన ఎముకతో వచ్చింది. ఏమా ఇప్పుడు ఎముక తీసేసాడు స్త్రీ. పురుషుడేమో మట్టితో చేపట్టాడు. నాసిక రంధ్రంలోకి జీవాత్మను దిగాడు. మరి ఈ నడిగితే సరిపోయేది. కొంచెం తెలివిగా ఉన్నాడు. ఈమె ఎముకైంది. ఈమె కాబట్టి తెలియక ఆదాము చెప్పకుండానే పొడి తినేసి వెళ్ళిపోయి
వాడి ప్లాన్ అంతా సక్సెస్ అయిపోయింది. పడిపోయింది. ఏం పోగొట్టుకుందండి? దేవుడు ఇచ్చిన మహిమ పోగొట్టుకుంది. భయం వచ్చింది, సిగ్గు వచ్చేసింది. ఈ రోజు కుటుంబాల్లో జరుగుతున్నది ఇదే. ఈ రోజు కుటుంబాలు పతనం అయిపోవడానికి గల కారణం సొంత ఆలోచనలు. నేనే గొప్ప, నేను ఉద్యోగం చేస్తున్నా. వాడు గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం ఉన్నా లేకపోయినా భార్య భార్యే, ఉద్యోగం ఉన్నా లేకపోయినా భర్త భర్తే. దేవుడు చట్టపరచబడి కంటే మీ జీవితాలు దేవుల్లో కట్టబడాలి, వర్ధిల్లాలి. చెప్పులు కూడా ఎవరు పెడతీయడానికి వీలేదు. ఈరోజు చాలా మంది దగ్గరికి ఇట్లాగే మనుషుల రూపంలో సర్పంలాగా వెళ్ళి, అమ్మా ఎలా ఉన్నా, ఈవికి ఏందో, ఈవికి అది ఎట్లా సంతోషమే అన్న. భర్త గురించి సాయం చెప్పేవాళ్ళు ఉంటారు, నీ భర్త ఇంత అట్లా నమ్మకండి భార్యలా. నువ్వు భర్త మంచి వాడని దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ భార్య గురించి చెప్తారు, ఇదో ఈ అమ్మాయి అంట ఇట్ట తెలుసా అని చెప్పి భర్త దగ్గరికి వచ్చి చెప్పేవాడు ఉంటారు. భర్త వాక్యం తెలిసిన వాడు అయితే ఏదో తోటలోకి వచ్చి నువ్వే కదా అనండి మీ దగ్గరికి ఎవరైనా వస్తే. అర్థమైంది చెప్పింది? ఆ సాతాను ఇదే. మీ కుటుంబంలో చొరబడి మీ ఇద్దరును విడదీయడానికి, మీ బంధాన్ని దేవుడు కలిగించిన ఈ బంధాన్ని విడగొట్టడానికి, గొడవలు పెట్టడానికి వాడు అనేక విధాలుగా మీ కుటుంబాలను బదలు చేయడానికి ప్లాన్ చేస్తాడు. జాగ్రత్త. అసలు ఈ పరిస్థితుల అవకాశం ఇవ్వకండి. నా భార్య మంచిది, నా భర్త మంచోడు, మేము దేవుళ్ళు ఎదుగుచున్నాం అని నమ్మకంగా దేవుని వైపు చూడాలి. యకుల పిస్తులాలు మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా అన్నింటిలో ఎవరు విడదీయలేకపోయారంటే ఇద్దరిని. ఎంత గొప్ప దంపతులు. సరే అల్లే చెప్పిన హల్లెలూయా. దంపతులు ఇద్దరంట ఏక శరీరంలోని పరిశుద్ధ గ్రంథం చెప్పుతున్నట్లుగా. నేను చదివించింది ఏంటంటే, ఈ రెండు విషయాలు చదివించి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థం కావాలని చెప్పి కొన్ని వీళ్ళ గురించి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాను. వాళ్ళ మనసులు, వాళ్ళ విధానాలు. ఈ దంపతులు ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళంటే ఏక శరీరంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కలిసి ఉన్నారు. అకుల ప్రిస్కిల అను వారు శారీరకంగా వేరైనా వారు ఇరువురు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏక శరీరం ఉన్నారంట. అర్థమైనా? దేవునితో ఉన్నారంట. అసలు ఎప్పుడు విడిపోలేదంట. వాళ్ళ మనస్సులు ఒకటే. అందుకని భార్య భర్తలు ఏక మనసుతో ఉండండి. ఎవరి మాట, మూడో వ్యక్తి మాట విన్నావా, నీ కుటుంబం నీ చేతులారా నువ్వే గొడవలు తెచ్చుకుంటావు. ఈరోజు మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. మూడో వ్యక్తి మాట అంటే అయిపోయినట్టే. జాగ్రత్త. ఇన్నంత కాలం ఇద్దరు మంచిగా ఉన్నారు. విన్న తర్వాత ఆదాము అవ్వ ఏదో తోటలో నుంచి పరిష్కరించబడి శపించబడ్డారు. కష్టాలు పాలైపోయారు.